శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 16వ అధ్యాయము శ్రీమన్నారాయణ వృత్తాంతము. పఠన ఫలితము ధనాకర్షణ శక్తి పెరుగును. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీమన్నారాయణ వృత్తాంతము. నేను శ్రీపాదులవారి దివ్యచరితమును మననము చేసుకొనుచు మనసులోనే శ్రీపాదులవారి నామస్మరణము చేసుకొనుచు పోవుచుంటిని. శ్రీపాదులవారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు చేరువలోనే యున్నాననడి ఆనందముతో నా హృదయము పరవశమైనది. నేను నడచుచున్న మార్గమందు చెరుకుతోట యొకటి కన్పించినది. ఆ తోటలోని రైతు తన మంచంపై సుఖాసీనుడై ఉన్నాడు. అతడు, అయ్యా, కొంతసేపు ఇక్కడ విశ్రమించి చెరకు రసమును త్రాగిపోవచ్చును. ఇటు రండు అని వినయముగా ఆహ్వానించెను. నేను ఆ రైతు ఇచ్చిన చెరకు రసమును త్రాగితిని. అది ఎంతయో మధురముగా నుండెను. నేను శ్రీపాదులవారి దర్శనము కొరకు పోవుచున్న వయనమును తెలుసుకొని అతడెంతయో ఆనందించెను. ఆ రైతు ఇట్లు చెప్పనారంభించెను. అయ్యా, నా పేరు శ్రీమన్నారాయణ. మా గృహ నామధేయము మల్లాదివారు. మా స్వగ్రామము మాల్యాద్రిపురము. అది కాలాంతరమున మల్లాది అనుపేరుగా మారినది. బాపనార్యుల వారి స్వగ్రామము కూడా మాల్యాద్రిపురమే. వారి గృహనామము కూడా మల్లాదియే. అయితే వారు బ్రాహ్మణులు, మేము కమ్మవారము. బాపనార్యుల వారి కుటుంబమునకును మాకును ఎంతో సన్నిహిత సంబంధములు కలవు. శ్రీపాద శ్రీవల్లభుల వారికి 8 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు మేము మాల్యాద్రిపురమును విడిచిపెట్టి పిఠాపురమునకు వచ్చితిమి. మా స్వగ్రామమున మా పరిస్థితులు తారుమారైనవి. ఆర్థిక పరిస్థితి చాలా సంకటముగా నుండినది. అప్పుల బాధకు తట్టుకొనలేకచర స్థిరాస్తులను అమ్మివేసి అప్పులను తీర్చివేసి కట్టు బట్టలతో పీఠికాపురమును చేరితిమి. మమ్ము శ్రీ బాపనార్యులవారు ఎంతో ఆదరించి అన్న పానముల నొసగిరి. బాపనార్యుల పొలమును కౌలుకు తీసుకొని వ్యవసాయము చేసుకొనవలెనని మా సంకల్పము. మేము దండుగ మారి తిండి తినుట శ్రేయస్కరము కాదు. మీరు మాకు అన్నోదకములనిచ్చి ప్రాణములు నిల్పిరి. పువ్వులు అమ్మిన చోట కట్టెల నమ్ముట బాధాకరమైన విషయము. అందువలననే మా స్వగ్రామమును విడిచి పీఠికాపురమునకు వచ్చితిమి. మీరు మాయందు దయజూపి మీ పొలమును కౌలుకిచ్చిన ఎడల ఎంతయో కృతజ్ఞులము, మమ్ము కటాక్షింపవలసినది అని బాపనార్యులను ప్రార్థించితిమి. ఆ రోజున బాపనార్యుల ఇంట శ్రీపాదుల వారుండిరి. దానికి శ్రీపాదులవారు బాపనార్యుల ఇంట లభించెడి అన్నము ప్రసాదముతో సమానమైనది. దైవకృప లేనివారికి ఆ ప్రసాదము లభింపదు. మహాతపస్శాలురైన బాపనార్యుల దర్శనమే సామాన్యులకు దుర్లభమైన విషయము. పురాకృత పుణ్య విశేషమున అట్టి అదృష్టము మీకు కలిగినది అని పలికిరి. శ్రీ బాపనార్యులు మా భూములను ఇదివరకే పంట కాపులకు ఒసంగతిమి. వారు సేద్యము చేసు కొనుచున్నారు. సహేతుకమైన కారణము లేనిదే వారిని తొలగించుట ధర్మవిరుద్ధము. మరికొన్ని దినములు ఓరీమి వహించి యుండుడు. ఏదో ఒక మార్గాంతరము దొరకకపోదు అనిరి. తదుపరి శ్రీపాదులవారు, ఇదిగో గుప్పెడు మినుములు. వీనిని ఒక గుడ్డయందు బాగుగా కట్టకొని పశ్చిమముగా పోవలసినది. నీ అభిష్టము సిద్ధించిన తదుపరి ఈ మినుములను పారవేయవలసినది. రాతి క్రింద కప్పకు కూడా ఆహారమును సమకూర్చు జగత్ప్రభువు మీకు అన్నోదకములను ఏర్పాటు చేయలేడా? దిగ్విజయముగా పోవలసినది అనిరి. మేము బాపనార్యుల ఇంట ఆఖరి భోజనమును చేసి చెంగున ముడివేసుకున్న మినుములతో పశ్చిమాభిముఖులమై ప్రయాణము సాగించితిమి. శ్రీపాదులవారి అనుగ్రహ విశేషమున మాకు ప్రయాణములో అన్నోదకములకు లోటు కలుగలేదు. అయాచితముగా భోజనము లభించుచుండెను. ఇది కడుంగడు విచిత్రము. ఆంధ్రదేశమును దాటి కర్ణాటక దేశమునకు
చేరుకొంటిమి. మార్గమధ్యములో ఒకానొక కుటీరమును గాంచితిమి. అందు వృద్ధ దంపతులు మాత్రముండిరి. వారుకూడా కమ్మ కులస్థులే. వారికి ఒక్కొగానొక కుమారుడుండెను. అతడు పాము కరుచుటచే మరణించెను. కొలది దినములకు అతని భార్యకూడా కృష్ణానదిలో స్నానము చేయుచు నీట మునిగి మరణించెను. వారికి సంతతి కూడా లేదు. ఆ విధముగా ఆ వృద్ధ దంపతులకు వృద్ధాప్యములో తమను చూచువారు లేకుండిరి. దాయాదులు ఆ వృద్ధ దంపతుల ఆస్తిని చేజిక్కించు కొనవలెననడి తలంపుతో నుండిరి. దాయాదులు తమ మధుర వచనములతో వృద్ధ దంపతులను సంతుష్టలను చేయుచుండిరి. దాయాదులలో ఎవరికి తమ ఆస్తిపాస్తులను ఈయవలెననడి మీ మాంసలో వృద్ధ దంపతులుండిరి. ఆ వృద్ధ దంపతుల ఇంట మాకు ఆతిథ్యము లభించినది. మేము అచ్చటి నుండి ఎప్పుడు ప్రయాణమై పోదలించినను ఏదో ఒక ఆటంకము కలుగుచుండెను. ఒక పర్యాయము బలవంతముగా ఒకానొక ముహూర్తమున ప్రయాణము కాదలంచితిమి. ఆకస్మాత్తుగా ఇంటిల్లిపాదికి వాంతులు విరోచనములు అయినవి. కోలుకున్న తదుపరి ప్రయాణము అవదలచినప్పుడు వృద్ధ దంపతులు మమ్ము వారించిరి. వారికి మాయందు వాత్సల్య భావము మెండాయెను. ఇది దాయాదులకు కంటగీంపుగా నుండెను. ఆస్తిని కాజేయదలంచి మేము ఆ ఇంట తిష్ట వేయుచున్నామని వారు అనుకొనసాగిరి. కొంగున కట్టిన మినుముల నుండి భరించరాని దుర్వాసన రాసాగినది. శ్రీపాదుల వారిచ్చిన మినుముల ఆవశ్యకత తీరిపోయినదనుకొని వాటిని పారవైచితిమి. చావో రేవో ఇచ్చటనే తేల్చు కొనవలెనని తలచితిమి. దాయాదులకు వృద్ధ దంపతులు ఆస్తిపాస్తులు కావలియునుగాని వారు మాత్రము అక్కరలేదు. మేము కూడా వారి కులస్థులమైన కారణమున ఆస్తిపాస్తులను మాకొసంగి దత్తత చేసు కొనవలెననడి నిశ్చయమునకు వృద్ధ దంపతులు వచ్చిరి. ఈ విషయములను దాయాదులు గమనించు చుండిరి. ఇది వారికి ఎంతయో బాధాకరముగా నుండెను. అందువలన వారిలో వారు రాజీకి వచ్చిరి. ఆస్తిని సమాన భాగములుగా పంచుకొని మమ్ములను ఆ ఇంట నుండి ఏదో విధముగా తరిమివేయ తలచిరి. దాయాదులకు బాగుగా తెలిసిన జ్యోతిష్కు డొకడుండెను. వారు అతనితో లాలుచీపడి అతనిని ఆ వృద్ధ దంపతుల ఇంటికి తీసుకొని వచ్చిరి. ఆ జ్యోతిష్కుడిట్లు చెప్పెను. మీ ఇంటనున్న ఈ అతిథులు అత్యంత అమంగళ జాతకులు. వారు ఏ ఇంటనున్నా ఆ ఇంట సిరి ఉండనొల్లదు. అంతేగాక సమస్త దరిద్రములను చుట్టుకొనును. సాధ్యమైనంత తొందరగా వారిని మీ ఇంటి నుండి పంపించివేయుడు. దానికి వృద్ధ దంపతులు మీరు జాతకములో సూచించినట్లు వారికి దరిద్రయోగములే ఉన్నేయడల వాటికి పరిహారము కూడా శాస్త్రములో చెప్పబడియే యుండును. ఎంత ధనము ఖర్చు అయినను వారికి ఉన్న అమంగళములన్నీయును పరిహరింపబడి సమస్త సన్మంగళములు కలుగునట్లు పూజాదికములను నిర్వహించవలసినదిగా మా మనవి. దేవతల ఆధీనములో సమస్త జగత్తు నడుచుచుండును. దేవతలందరును మంత్రాధీనులై ఉందురు. అటువంటి మంత్రములు బ్రాహ్మణాధీనమై యుండును. అందుచేత సబ్రాహ్మణులైన మీరే మాకు భువిలోని దేవతలు. మా కోరికను మన్నించవలసినదే అని ఆ జ్యోతిష్కుని కోరీరి. జ్యోతిష్కునకు పూజాదికములకు తగిన ఏర్పాటు చేయుట మినహా వేరే దారీ లేకుండెను. నాయనా శంకరభట్టు, ఆహారమునకు వర్షము కావలెను. వర్షమును కురిపించేది యజ్ఞము. యజ్ఞమనునది కర్మనుంచి వచ్చినది. సమస్త కర్మములకును వేదమే మూలమై ఉన్నది. యాగముల చేత మనుష్యులు దేవతల నారాధించవలెను. దేవతలు వారికి శ్రేయస్సుల నీయవలెను. ఈ విధముగా మానవులకును దేవతలకును పరస్పరాశ్రయత్వము కలదు. దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞమని యజ్ఞములు 5 రకములు. శ్రీపాదుల వారి లీలలు చిత్ర విచిత్రములుగా నుండును. వృద్ధ దంపతుల ద్రవ్య సహాయముతో బ్రాహ్మణోత్తముల ద్వారా సమస్త సన్మంగళములు
సిద్ధించుటకు యజ్ఞము సలుపబడెను. వాస్తవమునకు మాకు జాతకములో ఏ విధమైన దోషములు లేవు. వృద్ధ దంపతుల పుణ్యమా అని మాకు పరమ పవిత్రమైన యజ్ఞమును దర్శించు భాగ్యము కలిగినది. ఇంద్రాది దేవతలు, పరోక్ష దేవతలు, ఋత్విక్కులు, ప్రత్యక్ష దేవతలు. ఇంద్రాది దేవతలకు హోమము చేయబడు స్వల్ప హవిస్సులు మంత్ర సామర్థ్యము వలన ఏ దేవతలకు ఎంత కావలయునో అంత వృద్ధిని పొందును. భూదేవి ఈ ఏడింటిచే ధరించబడుచున్నది. గోవులు, వేదములు, బ్రాహ్మణులు, పతివ్రతలు, సత్యవంతులు, అలుబ్ధులు, దానశీలుర చేత భూమి ధరింపబడుచున్నది. వ్యవసాయమునకు వృషభము అత్యంత ఆవశ్యకము. గోమాత నెయ్యి, పాలు, పెరుగు, మున్నగు భోగ్య ద్రవ్యములు ప్రసాదించుచు మనుష్యులు ఇహలోక స్థితికి యజ్ఞయాగాదుల వలన పరలోక స్థితికి ఎంతయో దోహదము చేయుచున్నది. ఇంద్రాది సర్వదేవతలు వేదమంత్రముల చేత సమర్పించబడిన హవిస్సులను స్వీకరింతురు. సమస్త ధర్మములకును వేదమే మూలము. కావున వేదముల చేతకూడా భూమి ధరింపబడుచున్నది. బ్రాహ్మణులు యజన యాజనములు ద్వారా జనుల చేత సత్కర్మల నాచరింపచేతురు. కావున బ్రాహ్మణుల చేతకూడా భూమి ధరింపబడుచున్నది. పతివ్రతలు తమ పాతివ్రత్య మహిమచేత ధర్మము అస్తవ్యస్తము కాకుండా కాపాడుచున్నారు. సత్యవంతులు తమ సత్యవాక్పరిపాలనమున సత్యసంకల్పులై భూమిని కాపాడుచున్నారు. అలుబ్ధులు లోభబుద్ధిని విడనాడి సమిష్టి జీవనము నందలి మాధుర్యమును 10 మందికి పంచుచున్నారు. దానశీలురు తమ భూలోక ధనముచేతను పరలోకధనమైన పుణ్యధనముచేతను దీనులను, హీనులను, అభాగ్యులను కాపాడుచున్నారు. శ్రీబాపనార్యుల వంటి మహాపుణ్యధనుల సందర్శనమున మమ్ములను నిమిత్తమాత్రులుగా చేసికొని యజ్ఞపురుషుడైన శ్రీపాదులవారే పరోక్షముగా యజ్ఞతతంగమును పూర్తిచేసి మమ్ములను ధన్యులచేసిరి. శ్రీపాదులవారు తన భక్తులను కాపాడిన విధము యజ్ఞము నిరాటంకముగా కొనసాగించబడినది. వృద్ధ దంపతులు మమ్ములను తమ వారసులుగా నిర్ణయించిరి. దాయాదులకు ఈ ఘటనా క్రమమంతయును అయిష్టముగా నుండెను. మాకు ఉన్న ఒకానొక భూమిలో మిరపతోట ఉండెను. ఆ తోటకు 4 వైపులా సరిహద్దులందు తాటి చెట్లు ఉండెను. ఆ తాటి చెట్లను కల్లు గీసుకొను నిమిత్తము గౌడ కులస్థులకు ఈయబడెను. మా దాయాదులు వక్రమార్గమున మెరప పండ్లను కోసుకొని తీసుకొనిపోవుటకు యత్నించుచుండిరి. బస్తాల కొలది మిరప పండ్లు కోయబడెను. అవి అన్నియును బస్తాలలోనికి ఎత్తబడి ఎడ్ల బండిపై తోలు కొనిపోవుటకు సిద్ధముగా నుండిరి. నేను ఆ సమయమున చేనులోనికి పోయితిని. అచ్చటి దృశ్యమును చూచి దిగ్భ్రాంతి చెందితిని. నేను ఒంటరివాడను. వారు 10. ఆశ్చర్యముగా ఒకానొక తాటిచెట్టు నుండి కల్లు త్రాగుచున్న భల్లుకమును గాంచితిని. ఆ భల్లుకము చెట్టు నుండి క్రింద పడినది. భల్లుకమనిన అందరకును భయమే. వాడి యైన తన గోళ్లతో అది మనుష్యుల కండలను సహితము ఊడబెరుకును. దాని గోళ్ళు గ్రుచ్చుకొనినచో శరీరము నందలి రక్తము కూడా విషపూరితమగును. ఆ భల్లుకము తిన్నగా ఎడ్లబండి వద్దకు వచ్చినది. మా దాయాదులు భయభ్రాంతులై పరుగులిడిరి. నేను భయవిహ్వలుడనే శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించసాగితిని. ఆ భయంకర భల్లుకము అత్యంత సాధు స్వరూపమును పొంది నేను శ్రీపాదులవారి నామమును ఉచ్చరించినప్పుడు తన చేతులతో తాళము వేయుచూ ప్రసన్నముగా నుండెను. నేను మిరప పండ్ల బస్తాలతో 2 ఎడ్ల బండిలో ఇంటికి చేరితిని. నా బండికి ముందు భాగమున భల్లుకము నడుచుచుండెను. మా ఇంటిలోని వృద్ధ దంపతులకే కాదు, చట్టుప్రక్కల నుండు వారందరికి ఇది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించెను. ఆ రాత్రి అంతయును శ్రీపాద శ్రీవల్లభులవారి నామమునే ఉచ్చరించుచుంటిమి. భల్లుకము కూడా శాంతముగా నామస్మరణ సమయమందు తాళము
వేయుచుండెను. శ్రీపాదుల వారి ప్రసాదమును భల్లుకము కూడా ఆనందముగా స్వీకరించినది. ఆ రోజు నుండి భల్లుకము మా ఇంటిలో ఒకనివలె సంచరించుచుండెను. అది మా కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమను ప్రదర్శించుచుండెను. మా కుటుంబమునందు వైరభావమును కలిగిన వారలకు అది హడలు పుట్టించుచుండెను. ఆ భల్లుకము మా చేలనింటిని కాపలా కాయుచుండెను. మాకు దొంగల భయము లేకపోయినది. మా ఇంట ప్రతినిత్యమును దత్తప్రభువుల లీలా విశేషములకు సంబంధించిన చర్చలును శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణమును నిరాటంకముగా జరుగుచుండెను. శ్రీమన్నారాయణ ఈ విషయములను విశదపరచుచుండగా ఆ భల్లుకము చెరకు తోటలోనికి వచ్చినది. దానిని చూచుటతోడనే నాకు ముచ్చెమటలు పోసినవి. అయితే అది నాయందు చాలా స్నేహభావమును ప్రదర్శించినది. నేను శ్రీపాదులవారి నామస్మరణ ప్రారంభించగానే అది ఆనందముతో గంతులు వేయసాగినది. శ్రీమన్నారాయణ మరల ఇట్లు చెప్పసాగెను. మా చుట్టుప్రక్కల గ్రామములకు ఒక తాంత్రికుడు వచ్చియుండెను. అతడు కొన్ని క్షుద్ర ఉపాసనల వలన కొన్ని శక్తులను సంపాదించియుండెను. తన ప్రభావములోనికి వచ్చిన వారి నుండి అతడు విశేషముగా ధనమును సంగ్రహించుచుండెను. మా దాయాదులు ఆ తాంత్రికుని ఆశ్రయించిరి. ఆ తాంత్రికుడు మా ఊరికి వచ్చియుండెను. మా ఇంటనున్న భల్లుకముపై తన తంత్ర ప్రయోగము చేసెను. భల్లుకము నందలి సమస్త శక్తులను అడుగంటెను. తాంత్రికుని అనుచరులు మహదానంద పడిరి. స్తబ్ధముగా భల్లుకము పండుకొని యుండెను. తాంత్రికుడు ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా భల్లుకము యొక్క చైతన్యముతో తాదాత్మ్యమును పొంది మరియొక యోగ ప్రక్రియ ద్వారా దానిలోని సమస్త శక్తులను తనలోనికి ఆకర్షించుకొనెను. శ్రీపాదులవారు తమ భక్తులను వారి ప్రారబ్ధ కర్మల నుండి రక్షించుట. శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు, కార్యకారణ సంబంధములు వెదకబునుట ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యము సంభవింపదు. ఇంద్రుడు తన ధర్మముననుసరించి విపరీతముగా వర్షమును కురిపించెను. శ్రీకృష్ణుడు తన ధర్మముననుసరించి గోవర్ధనగీరినుద్ధరించి తన గోపాలధర్మమును నెరవేర్చెను. అటులనే శ్రీపాదులవారు కూడా తాంత్రికుని యోగశక్తులను పనిచేయనిచ్చిరి. భల్లుకము తాంత్రిక బాధకు గురి అయ్యెను. అయితే భల్లుకము నందలి ఏదో ఒక పుణ్యాంశము దానిని శ్రీపాదులవారి భక్తునిగా మార్చినది. అది మౌనముగా రోధించుచుండెను. జీవుల యొక్క రోదనలను శ్రీపాదులవారు తప్పక విందురు. వారి వారి కర్మానుసారముగా ఫలితములనిచ్చు సందర్భమున తమ అనుగ్రహముతో పాప కర్మఫలముల తీవ్రతను క్షీణింపచేయుదురు. శ్రీమన్నారాయణ గృహమున దత్తకథా ప్రసంగములును శ్రీపాద శ్రీవల్లభ నామపారాయణము యథావిధిగా జరుగుచుండెను. సమావిష్టులైన కొంతమంది భక్తులకు వారి మనస్సులో అనేక సందేహములుండెను. కొంతమంది అన్య మనస్కముగా నుండిరి. మరి కొంతమంది శ్రద్ధాళువులు మాత్రము శ్రీపాదుల వారి యందు అచంచల భక్తిని కలిగియుండిరి. నామపారాయణము జరుగుచున్నప్పుడు ఒక వింత జరిగెను. స్తబ్ధముగా జీవచ్ఛవము వలె పడియున్న భల్లుకములో చైతన్యము రాసాగెను. తన పూర్వశక్తులనన్నింటినీ అది పొందసాగెను. భక్తులు నామపారాయణము చేయునప్పుడు అది ఆనందముతో గంతులు వేయుచుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమున్న యోగ ప్రక్రియలన్నింటికిని అతీతము. భల్లుకము నందలి భల్లుక ఆత్మచైతన్యము తాంత్రికునికి బదలాయింపు జరుగుచుండెను. తాంత్రికుని ఆత్మచైతన్యము మానవత్వము నుండి భల్లుక తత్వములోనికి మార్పు నొందుచుండెను. భల్లుకములో భల్లుక తత్వము నశించి మానవత్వము రూపుదిద్దుకొన నారంభించెను. మానవాకృతిలో నున్నను భల్లుక తత్వములోనికి మార్పు చెందుటచే తాంత్రికుడు భల్లుకమువలె ప్రవర్తింపసాగెను. వానిని వాని అనుచరులే త్రాళ్లతో బంధించి అడవిలో దించివైచిరి. భల్లుకము మానుష భాషలో మాట్లాడనారంభించి, అయ్యలారా! నేను గతజన్మలో వడ్డీ వ్యాపారస్థుడను.
ఎక్కువ వడ్డీలను వసూలు చేయుచు జనులను మిగులు బాధించితిని, తత్ఫలితముగా భల్లుక జన్మను పొందితిని. పూర్వపుణ్యవశమున శ్రీపాదులవారి అనుగ్రహము లభించినది. శ్రీపాదులవారు సాక్షాత్తు దత్తప్రభువులని గమనింపుడు. వారి అనుగ్రహమున నాకు ఉత్తమ జన్మము ప్రాప్తింపబోవుచున్నది. తాంత్రికుడు అనేక పాపకర్మములను చేసియున్నాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తుడను మూగప్రాణిని అయిన నాకు చెరుపు చేయదలంచినాడు. దానికి శ్రీపాదులవారు వానిని శిక్షించిరి. రక్షణయు శిక్షణయు రెండునూ శ్రీపాదుల వారి యందుండును. నిశ్చల భక్తితో వారి నారాధించు వారి యందు వారు సదా ప్రసన్నులు. దైవ భక్తులను నిందించు వారిని, ఆస్తికులను కడగండ్లపాలు చేయువారిని వారు శిక్షింతురు. శిక్షననుభవించిన తరువాత క్రమముగా వారే భక్తులుగా మారుదురు. శ్రీపాదుల వారి నామమును పారాయణ చేయుడు. నేను సద్గతిని పొందబోవుచున్నాను అని పలికెను. అందరునూ ఆశ్చర్యచకితులై శ్రీపాద శ్రీవల్లభ నామమును పారాయణము చేయుచుండిరి. భల్లుకము మౌనముగా తన్మయావస్థలో నుండెను. నామస్మరణము జరుగు సందర్భమున ఎచ్చట నుండియో 3 నాగుపాములు వచ్చినవి. నామస్మరణము జరుగునప్పుడు అవి కూడా తన్మయముగా నుండెను. భల్లుకము ప్రశాంతముగా ప్రాణములు విడిచెను. అచ్చటకు వచ్చిన 3 నాగుపాములు భల్లుకమునకు 3 సార్లు ప్రదక్షిణను చేసినవి. ఆ పాములు ఎచ్చట నుండి వచ్చినవో, అవి ఎందులకు వచ్చినవో ఎవరికినీ అర్థము కాలేదు. భల్లుకమునకు, మనుష్యునకు జరుగు పద్ధతిలోనే దహన సంస్కారములు గావించితిమి. అయితే నాగుపాములు మాత్రము ఆ రోజంతయును మా ఇంటనే ఉండినవి. మాకు సర్వకాల సర్వావస్థలందును శ్రీపాద శ్రీవల్లభ నామమే శరణ్యమై యుండెను. ఆ పవిత్ర నామమునే స్మరణ చేయుచుంటిమి. శ్రీవల్లభుల వారికి నైవేద్యమిడిన క్షీరమును ఆ నాగుపాములు త్రాగుచుండెను. బహిష్టు అయిన వారుగాని, మైలదోషము సోకిన వారుగాని గుంపులో నుండిన అవి బుస్స కొట్టుచుండెడివి. నాగుపాములు మా ఇంట నివసించుటచే మా ఇంటికి వచ్చుటకు కొంతమందికి భయముగా నుండెడిది. దత్త భక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చెడివారు. దత్తనామమునుగాని శ్రీపాదుల వారి నామమునుగాని విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మయ భావముతో నుండెడివి. వృద్ధ దంపతులు ఇంటి భాగములోని కొంత స్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించి యుండిరి. ఆ స్థలమును వివాదాస్పద స్థలముగా గ్రామపెద్దలు నిర్ధారించిరి. తీర్పు వెలువడునంత వరకును ఆ స్థలమునందు మా దాయాదులే కూర నారలు పండించుకొనుటకు అనుమతి ఈయబడెను. మా దాయాదులు గ్రామ పెద్దలను దన ప్రలోభముచే వశపరచుకొని యుండిరి. ఆ కారణమున ఎంతకాలమైనను తీర్పు వెలువడుటలేదు. ఏదో ఒక కుంటి సాకుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ వివాదాస్పద స్థలము నందు ఒక పుట్ట యుండెను. నాగుల చవితికి పుట్టలో పాలు పోయబడుచుండెను. ఆ పుట్ట యందు పాములు ఏమీయును లేకపోవుటచే నిర్భయముగా పాలు పోయబడుచుండెను. పుట్టలో పాలు పోయువారు, నాగదేవతా, నాగదేవతా, నీ సాక్షాత్కార భాగ్యమునిమ్ము, మా అభీష్టములు తీర్చుము అని ప్రార్థించువారు. ఈ విధముగా ప్రార్థన చేయు వారందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదను విషయము చక్కగా తెలియును. శ్రీపాదులవారు బహు చమత్కారులు. నాగుల చవితి అతి దగ్గరలోనే యున్నది. దాపులనున్నవారు, ప్రార్థన చేయువారు, పాలుపోయువారు ఈ పర్యాయము పుట్ట వద్దకు వచ్చుటకు జంకుచుండిరి. నాగుల చవితి రానే వచ్చినది. లోకము ఎంత విచిత్రము! నాగదేవత, నాగదేవత, నీ సాక్షాత్కారమిమ్మని ప్రార్థించెదరు. తీరా నాగదేవత సాక్షాత్కారము ఇచ్చు సందర్భమున అచ్చట ఒక్కరును ఉండరు. భయభ్రాంతులై పరుగులిడెదరు. వృద్ధ దంపతులును మేమును శ్రీపాదులవారికి నైవేద్యమిడిన పాలను పుట్టవద్దనుంచి ప్రార్థింపగనే 3 నాగులును ప్రత్యక్షమైనవి. అవి పాలను త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప మరి ఎవ్వరునూ ఆ పుట్టలోనికి
పాలు పోయుటకు రానేలేదు. తమ భక్తులను రక్షించు నాగులను చంపుటకు ప్రయత్నించిన వారికి శ్రీపాదులవారి గుణపాఠము. నాగుల చవితి నాడు మా గ్రామమునకు మంత్రగాడు ఒకడు వచ్చియుండెను. ఆ మంత్రగానిని మా దాయాదులును గ్రామపెద్దయు సాదరముగా ఆహ్వానించిరి. అతడు ఎంతటి విషసర్పమునైనను తన మంత్రశక్తితో స్తంభింపజేసి వశమునరించుకోగలిగినవాడు. పాము కరిచిన ఏ వ్యక్తిని అయినా తన మంత్రశక్తితో జీవింపజేయగలిగినవాడు. అతని చేతిలో గరుడరేఖ కూడా యుండెను. గరుడరేఖ కలిగిన మానవులకు సర్పములు స్వాధీనములగునని శాస్త్రవచనము. ఆ సర్పములను హతమార్చవలెనని గ్రామపెద్దయు మంత్రగాడును తలపోయిచుండిరి. పుట్టకు దరీ దాపులలోనున్న ప్రాంతమంతయును మంటలు ఏర్పాటు చేయబడెను. మంత్రగాడు తన ఆసనమునందు కూర్చుని వింత వింత పద్ధతులతో తంత్రములను చేయుచు మంత్రములను బిగ్గరగా చదువుచుండెను. జాతి సర్పములను వధింపబునుట పాపహేతువని మేము బాధపడుచుంటిమి. మేము నిస్సహాయ స్థితిలో నుంటిమి. అమాయకములైన జాతి సర్పములను ఆ శ్రీపాదులవారే రక్షింపవలెనని ప్రార్థించుచుంటిమి. మంత్రశక్తికి లోబడినవో అనునట్లు ఆ సర్పములు పుట్టనుండి బయటకు వచ్చినవి. మంత్రగానికిని వాని అనుచరులకును ఇది ఎంతయో సంతసము కూర్చుచుండెను. అయినను వారికి ఆ సంతసము ఎక్కువసేపు నిలువలేదు. బయటకు వచ్చిన సర్పములు క్షణక్షణమును ఆకారము లో పెద్దవగుచుండెను. మంత్రగాడు బిగ్గరగా మంత్రములు చదువుచుండెను. మంత్రశక్తికి లోబడినవో అన్నట్లు ఆ సర్పములు అగ్నికిలల వైపు పయనించుచుండెను. ఆశ్చర్యము! అగ్నిదేవుడు వాటికి దారి విడిచెనో అన్నట్లు అవి వచ్చు మార్గమునందుమాత్రము అగ్ని చల్లారుచుండెను. తుదకు అగ్ని అంతయును ఆరిపోయెను. ఆ సర్పరాజములు యథేచ్ఛగా అచ్చటనుండి వెడలిపోయెను. మంత్రగాడును అతని అనుచరులును బిత్తరపోయెరి. ఇంతలో గ్రామ పెద్ద పెద్ద కుమారునికి పాము కరచిన వానికుండు లక్షణములు కన్పింపసాగెను. రెండవ కుమారుని నేత్రములకు చూపు బాగుగా తగ్గిపోయెను. పాము కరవకుండగనే సర్పదష్టునకుండు లక్షణములు ప్రాప్తించి శరీరము విషపూరిత మగుట విడ్డూరము. ఉన్నటుండి అంధత్వము ప్రాప్తించుటయు విడ్డూరమే. మంత్రగాడు మంత్రములనెన్నింటినో పఠించెను. కాని ఫలితము లభింపలేదు. అతని చేతిలోని గరుడరేఖ క్రమక్రమముగా తన ఆకారమును కోల్పోయి పూర్తిగా అదృశ్యమాయెను. గ్రామపెద్ద మనస్సులో మహాభయము తోచెను. అనాథ రక్షకుడగు శ్రీపాదుడు తప్ప వేరెవ్వరునూ దిక్కులేరు. మంత్రగానిలో మంత్రశక్తి పూర్తిగా క్షీణించెను. కొద్ది నిముషములలో అతడు విగత జీవుడాయెను. శ్రీపాదుల వారి లీల ఏ సమయములో ఎట్లుండునో ఎవరికెరుక? గ్రామపెద్ద మా వద్దకు పరుగెత్తుకుని వచ్చి గోలుగోలున ఏడువసాగెను. మేము మాత్రము ఏమి చేయగలము? అనన్యచింతతో శ్రీపాదుల వారిని స్మరించిన ఎడల నీ ఇద్దరు కుమారులును స్వస్థత పొందగలరని మాత్రము చెప్పితిమి. మాంత్రికుని కళేబరము గ్రామపెద్ద ఇంటివద్ద నుండెను. గ్రామపెద్ద కుమారులు ఇద్దరును విధి వైపరీత్యమునకు లోనేరి మా దాయాదులు భయముతో వణకిపోసాగిరి. వాతావరణ మంతయును విషాదభరితముగా నుండెను. చనిపోయిన మాంత్రికుని శవమును శ్మశానమునకు తీసుకొనిపోయరి. కట్టెలు పేర్చబడి చితికి నిప్పంటించబడెను. నిప్పంటించిన శవములో అకస్మాత్తుగా చైతన్యము కలిగెను. శవము తనను అగ్నిబాధ నుండి రక్షించమని కేకలు వేయుచుండెను. కాటికాపరి వాండ్రు చనిపోయిన మాంత్రికుడు దయ్యమై తిరిగి శరీరములో ప్రవేశించినాడనియు వానిని రక్షించినచో ఇదే శరీరముతో అతడు ప్రేతాత్మచేయు దుష్ట కార్యములన్నీయును చేయుననియు అతని శవము కాలి బూడిద అయిన ఎడల కేవలం ప్రేతాత్మగానే యుండి తనకి వశమై యుండెడి వారి దేహములందు ప్రవేశించి కొంతమందిని బాధించుననియు అందుచేత శవమునకు నీళ్లు పోయు ప్రయత్నమును మానుకొనెరి. విగత జీవుడై ఉపాధిరహితుడుగా నున్న ప్రేతాత్మ కంటే సజీవుడై తన స్వంత ఉపాధిలోనే
ప్రవేశించెడి ప్రేతాత్మ ఎక్కువ శక్తులను కలిగియుండి సమాజమునకు విశేష వినాశనమును దుఃఖములను కలిగించి తీరుననియు వారు తలపోసిరి. ప్రారబ్ధానుసారముగా ఆయా వ్యక్తుల మానసములందు ఆయా భావములను కలిగించి ఆయా కర్మఫలములను అనుభవింపజేసి ప్రత్యక్షముగా తన అవతార తత్వము యొక్క నిజస్వరూపమును బోధపరచుట శ్రీపాద శ్రీవల్లభులవారి విచిత్ర విధానము. కాటి కాపరులందు దయగల సజ్జనుడొకడు సవము పడుబాధను చూడలేక నీళ్లు తెచ్చిపోసెను. అయినను అది అగ్నిని ఆర్పలేదు, సరిగదా ఆజ్యము పోసినట్లు ప్రజ్వలింపచేయుచుండెను. అగ్ని మంటలలో చిక్కుకొన్నను, అతని శరీరము ఏ మాత్రమూ కాలలేదు. అవయవము లేవియును వికృతావస్థను పొందలేదు. నరకము నందు అనుభవించు బాధను సశరీరుడై అతడు అనుభవించుచుండెను. నాయనా శంకరభట్టు రౌరవాది మహానరకములందు అనేక అర్బుదముల నుండి నానా యాతనలు అనుభవించు జీవులుందురు. స్నానము చేయునప్పుడు, శిఖను పిండుకొనునప్పుడు, గావంచాను పిండుకొనునప్పుడును, భోజన సమయమునందు రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్దీనాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతు అని పరిశేచనము చేసి విడుచునీరు ఆ పుణ్య నిలయమైన రౌరవాది నరకములందు అనేక అర్బుదముల కాలము నుండి దాహార్తులుగానున్న వారికి దాహోపశమనమును కలిగించును. ధర్మనిష్ఠులైన వారికి శ్రీపాదులవారు కొంగు బంగారము, ధర్మభ్రష్టులు, మహాపాపములు చేయువారలకు వారు యమ ధర్మరాజు వంటివారు. మాంత్రికుని శవము చితినుండి గంతులు వైచుచు గ్రామపెద్ద ఇంటికి చేరెను. అగ్నిచేత దహించబడకుండగా అగ్నివలన మహావేదనను అనుభవించుచు పెడబొబ్బలు పెట్టుచు అతడు గ్రామపెద్ద ఇంటికి చేరెను. మేమందరమును గ్రామపెద్ద ఇంటివద్ద దత్తకథా ప్రసంగములను చేసుకొనుచు దత్తప్రభువు యొక్క దివ్య భవ్య నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభువుల దివ్యనామమును సంకీర్తనము చేసుకొను చుంటిమి. దత్త దిగంబరా, దత్త దిగంబరా, శ్రీపాదవల్లభ దత్త దిగంబరా అను దివ్యనామ సంకీర్తనము అచ్చటనున్న వాయు మండలమునెంతయో పవిత్రము చేయుచుండెను. స్థూల రూపముననున్న శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము నందలి దివ్యకిరణములు వారి స్థూల సన్నిధిని ఉన్నవారిని పవిత్రీకృతము చేయుచుండును. వారి సూక్ష్మ రూపము నుండి వెలువడు దివ్యకిరణములు భూమండలమునంతను పవిత్రము చేయుచుండును. వారి కారణరూపము నుండి వెలువడు దివ్యకిరణములు కోటాను కోట్ల బ్రహ్మాండములను పవిత్రము చేయుచుండును. మహాకారణ శరీరము సదా సచ్చిదానంద అద్వైత స్వరూపముగా నుండి మహావిశ్రాంతిలో నుండును. అందుండి వెలువడు దివ్యకిరణములు సాలోక్య, సామీప్య, సాయుజ్య అవస్థల యందుండు అవధూతలు, అంశావతారములు, మహాసిద్ధపురుషులు, మహాయోగులు మొదలైన వారిని పవిత్రము చేయుచుండును. వారి దివ్యనామ స్మరణము చేయునప్పుడు మనకు అగోచరమైన రీతిలో వారు అచ్చటనే ఉపస్థితులై యుందురు. వారు వారి దివ్యలీలల ద్వారా తమ ఉనికిని సత్తాను రుజువు చేయుచుందురు. దత్తుడు దిగంబరుడా? శ్రీపాదుడు దత్తుడా? అతడు కూడా దిగంబరుడేనా? వస్త్రము లేని పిచ్చివాడా? అని మాంత్రికుడు శ్రీపాదులవారిని పరిహసించియుండెను. తన నామస్మరణ జరుగు స్థలమునకు కాటినుంచి మాంత్రికుని తీసుకునివచ్చి అగ్నిశిఖలతో శరీరమునకు క్షోభ కలుగుచుండగా దిగంబరావస్థలో తన భక్తుల ఎదుట నిలబెట్టినారనిన ఇది సామాన్య విషయమా? సామాన్య యోగులకు ఇది సాధ్యమయ్యే విషయమా? ఇటువంటి లీలలను ఎప్పుడైనా విన్నామా? కన్నామా? అంతయును చిత్రము, విచిత్రము, అశ్రుతము, అతర్క్యము. శ్రీపాదులవారి శ్రీచరణముల మ్రోల వినమ్రులై శిరసు వంచి శరణాగతులైనవారు తల్లి ఒడిలో సంపూర్ణ రక్షణలో నున్న పసిపిల్లవాని వలె హాయిగా నుందురు. వారు సర్వశుభములను సౌఖ్యములను పొందెదరు. శ్రీపాదులవారి నామస్మరణము జరుగుచుండగా మాంత్రికుడు కూడా నృత్యము చేయుచు ఉపశమనమును పొందుచుండెను. నృత్యమును ఆపిన ఎడల బాధ మిక్కుటముగా నుండెను. దిగంబరావస్థలో నృత్యము చేయుట అతనికి బాధాకరముగా నుండెను. ఇది అంతయును స్వయం కృతాపరాధమనియు ఆ అపరాధము యొక్క కర్మఫలమును ఈ విధముగా అనుభవించుచున్నాననియు అతడు తెలిసికొనెను.
ఎన్నియో సర్పములను తన మంత్రశక్తితో అగ్నికి ఆహుతి చేసిన విషయములను అతడు గుర్తు చేసుకొనెను. తన అజ్ఞాన కాలమున మహాత్ములను దిగంబర సన్యాసులను దూషించిన దానికి ఫలమిదియని అతడు తలపోయసాగెను. అతనిలో పశ్చాత్తాపము మిక్కుటమై శ్రీపాదులవారిని మనస్ఫూర్తిగా శరణుజొచ్చెను. అతని మనస్సులో ఈ పరిణామము జరిగిన తదుపరి అగ్ని చల్లారెను. నేను నా ఉత్తరీయమును అతనికి ధరించుటకిచ్చితిని. అతడు మహోత్సాహముతో సంకీర్తనలో పాల్గొనెను. సూర్యోదయమగుసరికి గ్రామపెద్ద రెండవ కుమారునికి చూపు పూర్తిగా వచ్చినది. శ్రీపాదులవారికి నైవేద్యమిడిన ఆవుపాలను పెద్ద కుమారుని నోటిలో పోయగా వానికి మైకము తగ్గి స్పృహలోనికి వచ్చెను. మాంత్రికుడు శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకొనుచు సాధువర్తనుడనే జీవించెదనని ఎటో పోయెను. గ్రామ పెద్ద వివాదాస్పద భూమిని వృద్ధ దంపతులకు చెందునట్లు తీర్పు చెప్పెను. 3 సర్పరాజములు నివసించిన పుట్టయందు 3 ఓదుంబర వృక్షములు మొలచినవి. కాలాంతరమున దత్తానంద అవధూతయను సన్యాసి ఆయాచితముగా మా ఇంటికి అరుదెంచెను. అతడు ఈ ఓదుంబర వృక్షముల మూలమున ధ్యానావస్థలో నుండువాడు. ఒకానొక శనివారము ప్రదోష సమయమునందున మాచేత తయారుచేయించబడిన హల్వాను శ్రీపాదులవారికి నైవేద్యమిడి మాకుకూడా ప్రసాదముగా ఇచ్చి భుజింపమనెను. అతడిట్లు వచించెను. శ్రీపాదులవారు పీఠికాపురము నందలి వారి మాతామహగృహమున ఒకానొక ఓదుంబర వృక్షమూలమున కూర్చొనెడివారు. వారిమాతృ శ్రీ సుమతి మహారాణి మహావాత్సల్యముతో వెండిగిన్నెలో హల్వాను నింపి ఆ వృక్షమూలమున నున్న శ్రీపాదులవారికి తినిపించెడివారు. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి స్వామి సమర్థ అను నామత్రయమునకు సంకేతమే ఈ 3 వృక్షములు. పీఠికాపురము నందలి ఆ ఓదుంబర వృక్ష బీజముల పరంపరలోనివే ఈ 3 వృక్షములు. కాలాంతరమున పీఠికాపురము నందలి ఆ ఓదుంబర వృక్ష బీజముల పరంపరలోని బీజమే శ్రీపాదుల జన్మస్థలమునందు ఓదుంబరమై వెలయును. అచ్చటనే వారి దివ్యమూర్తియు ప్రతిష్ఠింపబడును. భవిష్యత్తులో ఆ ఓదుంబర వృక్షమూలమున నున్న శ్రీపాదులవారికి శని ప్రదోష సమయమునందు హల్వా నైవేద్యమిడు వారికి శ్రీపాదులవారి అనుగ్రహము కొంగు బంగారమైయుండును. ఈ విచిత్ర కథలను విన్న తదుపరి నా భక్తియు దృఢమైనది. ఆ మరునాడు కురుంగడ్డకు నేను పయనమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.